ఏంటి ఒక్క టికెట్ లక్ష, అక్షరాల రూ. 1,00,000. ఇందుకే అంటారేమో స్టారులందు పవర్ స్టార్ వేరయ్యా, ఆయన ఫ్యాన్స్ కున్న క్రేజే వేరయ్యా అని. ఇది ఏపీ తెలంగాణలో కాదనమాట ఇది జరిగింది. చెన్నైకి సంబంధించిన ఓజీ ఫ్యాన్ షో సినిమా టికెట్లు అయితే ఆక్షన్ అయితే వేశారు. దాంట్లో మొట్టమొదటి టికెట్ రూ. 1,00,000 అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యొక్క పీకే ఫ్యాన్స్ అయితే దక్కించుకున్నారు. ఇంకా సెకండ్ టికెట్ 47,000 అయితే కొన్నారు. థర్డ్ టికెట్ 25,000 అయితే కొన్నారనమాట. ఈ విధంగా ఆక్షన్ అయితే ముగిసింది. ఈ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది మొత్తం కూడా జనసేన పార్టీకి అయితే వీళ్ళైతే డొనేట్ చేయబోతున్నారు. గతంలో మనం చూసుకుంటే నైజాం ఏరియాకి సంబంధించిన ఫస్ట్ టికెట్ అక్షరాల 5 లక్షలకి అయితే మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే కొన్నారు కదా, అవి కూడా జనసేన పార్టీకే వాళ్ళైతే డొనేట్ అయితే చేశారు. ఇంక ఇది పక్కన పెడితే నిన్న ఒకటి అయిపోయిందండి, ఈ రోజు కూడా ఇంకోటి అయిపోయింది. నిన్న ఏమైందంటే ఓజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంక్లూడింగ్ ప్యాచ్ వర్క్ తో సహా మొత్తం అయిపోయింది. ఈ రోజు ఏమైపోయిందంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ మొత్తం కూడా ఈ రోజుతో అయితే అయిపోయింది. ఈ రోజు షూటింగ్ లో మన పవన్ కళ్యాణ్ గారితో పాటు రాశి ఖన్నా గారు కూడా ఈ షూటింగ్ లో అయితే పాల్గొన్నారు. రాశి ఖన్నా గారు కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ అనమాట. ఆ షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన పిక్ అయితే నాకైతే రిలీజ్ అయింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ అయితే చూడండి, ఓర మాస్క్ అయితే నాకైతే కనపడుతున్నాడు ఆయన. ఇంకిది పక్కన పెడితే ఓజీ సినిమా నుండి నెక్స్ట్ రాబోయేది గన్స్ అండ్ రోసెస్ సాంగే అని మనం ఆల్రెడీ నిన్న రాత్రి అయితే మాట్లాడుకున్నాం. ఈ రోజు మార్నింగ్ వచ్చిన అప్డేట్ కూడా అదే అనమాట. రేపు సాయంత్రం 4 తర్వాత అనుకుంటా ఆ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ టైం నేను కొద్దిగా మర్చిపోయాను, కింద కామెంట్ అయితే చేయండి. ఆ సాంగ్ 4 నిమిషాల 14 సెకండ్లు అయితే ఉంటది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఆ సాంగ్ అయితే ఉండబోతుంది. కానీ ఒక్కటి తక్కువ అయిందండి, అదేంటంటే ఒక కొత్త పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయొచ్చు మార్నింగ్. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేశా. సినిమా రిలీజ్ కి గట్టిగా మాట్లాడితే 10 రోజులు కూడా లేదనమాట. ఇలాంటి టైంలో కూడా అండర్ ప్లే చేయాల్సిన అవసరం అయితే లేదు. అట్లీస్ట్ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన ఫ్యాన్స్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. సర్లేండి, రేపు సాయంత్రం రిలీజ్ అయ్యే సాంగ్ విన్న తర్వాత ఈ డిసప్పాయింట్మెంట్ మొత్తం కూడా పటాపంచలు అయితే అయిపోద్ది. ఇంక ఇది పక్కన పెడితే రేపు మండే కదా, మండే తర్వాత వచ్చేదేంటి ట్యూస్డే అనమాట. ట్యూస్డే ఓజీ సినిమాకి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ అయితే జరగబోతున్నాయి. ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఇంకా ఓవర్సీస్ లో ఓజీ సినిమా 15 కోట్ల మార్క్ అయితే క్రాస్ అయిపోయింది. అడ్వాన్స్ సేల్స్ సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 10 రోజుల ముందే 15 కోట్లు అయితే టచ్ అయిపోయింది అనమాట. ఇంకా మన ఇండియాలో బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఒక్కసారి ఆ ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత మన ఇండియాలో బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. దాని తర్వాత అసలైన పవర్ స్టార్ తాండవం అయితే మొదలవబోతుంది. కలెక్ట్స్ అందరూ రెడీగా ఉండండి. అప్పట్లో అజ్ఞాతవాసి సినిమాతో మన పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త బెంచ్ మార్క్ అయితే సెట్ చేశారనమాట. 1.5 మిలియన్స్ కి పైగా ఆ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే అప్పట్లో అయితే వచ్చాయి. దానికి సంబంధించిన కలెక్షన్స్ మొత్తం కూడా ఓజీ సినిమా ఈ రోజుతో అయితే క్రాస్ చేసేసింది. ఇప్పుడు అజ్ఞాతవాసిని లేపేసి ఒక కొత్త బెంచ్ మార్క్ అయితే ఈ ఓజీ సినిమాతో మన పవన్ కళ్యాణ్ గారు అయితే సెట్ చేయబోతున్నారు. సరే, మరి అదనమాట మ్యాటర్. మార్నింగ్ ఎందుకు వీడియో చేయలేదంటే ఆల్రెడీ ఆ సేమ్ విషయాన్ని మనం నిన్న రాత్రి వీడియోలో అయితే మాట్లాడుకున్నాం కాబట్టి ఈ లోపు ఇంకా కొత్త అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో అని వీడియో అయితే చేయలేదు. మరి రేపు సాయంత్రం సాంగ్ అయితే రిలీజ్ కి అయితే రెడీగా ఉండండి. ఫ్యాన్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఏదైతే మాట్లాడుతున్నా, ఎందుకంటే ఎక్కడికో వెళ్ళొచ్చా. ఓకే, ఇదంతా పక్కన పెట్టండి. రేపు అదిరిపోయే సాంగ్ అయితే వస్తుంది. గుడ్ నైట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.